ఒకడంట ఒక కలప తయారు చేసేటువంటి టేక్ ఉంటుంది కదా, టేకు వేప ఇటువంటివి ఉంటాయి కదా, టేకు వేప ఆ కలప తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాడట. రోజు కొన్ని మొద్దులు యజమానికి తెలియకుండా తీసుకొని వెళ్ళి అమ్ముకునేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఆ విధంగా చాలా సంవత్సరాలు జీవించాడు. జీవించి ఒక రోజున నేను పాపములో బతుకుతున్నా, మారాలి, మారు మనసు పొందుదాం, హృదయ పరివర్తన చెందుదాం అనుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. విచారణ గురువు దగ్గరికి వెళ్ళాడు. విచారణ గురువు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. అయ్యా, నేను చాలా పాపములో బ్రతికానయ్యా, చెడు జీవితంలో జీవించానయ్యా, పాపములో బ్రతికానయ్యా, నా పాపాన్ని తెలుసుకున్నా, మారు మనసు పొందా, హృదయ పరివర్తన చెందా. నేనేం చేయాలి ఫాదర్ గారు అన్నాడు. ఫాదర్ అన్నారు, ఇదిగో, నీవు నిజంగా పరివర్తన చెందితే నీవిప్పటి వరకు కూడా ఎంతైతే దొంగిలించావో, ఎంతైతే అన్యాయంగా సంపాదించావో అంతనని నువ్వు తిరిగి ఇచ్చేసేయి అన్నాడు. నువ్వేదైతే దొంగిలించావో పాపపు సొమ్మది, కాబట్టి దాన్ని తిరిగి ఇచ్చేసే అన్నాడు. ఫాదర్ గారు, నేను దాన్ని మీకే ఇచ్చేస్తానండి అన్నాడు. ఫాదర్ అన్నారు, నాకెందుకయ్యా, నువ్వెవరి దగ్గర అయితే దొంగిలించావో వాళ్ళకిచ్చేసే, నాకెందుకు ఆ పాపపు సొమ్ము అన్నాడు. అలా కాదు ఫాదర్ గారు, నేను ఇప్పటికీ ఒక 20-30 మంది దగ్గర పనిచేశాను. నాలో టాలెంట్ ఉంది కాబట్టి, పనిచేసేటువంటి నైపుణ్యం ఉంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా తీసుకుంటారు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ దొంగ బుద్ధి పోల నాలో. కాబట్టి నేను ఎవరి దగ్గర ఎంత తీసుకున్నానో నాకు తెలియదు. కాబట్టి చర్చి కడుతున్నారు కదా, ఆ చర్చికు నేను ఇచ్చేస్తాను ఆ ధనాన్ని అన్నాడు. నేను ఏదైతే దొంగతనం చేస్తానో అదంతా కూడా అన్నాడు. అనేసరికి సరే నీ ఇష్టం, నాకు మాత్రం సంబంధం లేదు అని చెప్పారు ఫాదర్ గారు. అయితే ఫాదర్ గారండి, మీకు ఏ ఏ సైజుల టేకు ముక్కలు కావాలో నాకు చెప్పండి అండి అన్నాడు. ఎందుకు అన్నాడు. ఫాదర్ గారు ఎందుకు అన్నాడు. ఏం లేదు ఫాదర్ గారండి, ఆ సైజుల ప్రకారం మళ్ళా దొంగలించి మీకు తెచ్చి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఫాదర్ గారు అవాక్కయ్యారు. వీడు మారాను అని నటిస్తున్నాడు కానీ వీడిలో నిజమైన హృదయ పరివర్తన లేదు. నీవిప్పటి వరకు కూడా దొంగతనం చేసిన సొమ్మునంతా కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చేసేయనంటే, ఆ దొంగతనం చేసిన సొమ్ముని తిరిగి ఇవ్వటానికి కూడా మళ్ళా దొంగతనం చేస్తానంటున్నాడు వీడు. నిజమైన హృదయ పరివర్తన లేదు. ఒకవేళ మనము కూడా ఈ విధముగానే ఉన్నామా? ఈ ఆగమన కాలంలో ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారు మన ముందుకు వచ్చి అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 2వ వచనములో పరలోక రాజ్యము సమీపించినది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, పరలోక రాజ్యం అంటే ఏమిటి? పరలోక రాజ్యం అంటే క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభువే పరలోక రాజ్యము, పరలోక రాజ్యమే యేసు ప్రభువు. కాబట్టే బిడ్డలారా, పరలోక రాజ్యము సమీపించింది అంటే మెస్సయ్య రాకడ దగ్గరికి వచ్చింది, యేసయ్య పుట్టుక దగ్గరికి వచ్చింది. ఆగమన కాలంలో యేసయ్యని దగ్గరికి రాబోతున్నాడు. నువ్వు సిద్ధపడు, మారు మనసు పొందు. నీవు నేను పైకి ఆ ఉపమానంలో చెప్పినటువంటి వాడిలాగా నేను మారాను అన్న చెప్పుకుంటున్నామా? మరలా వెళ్ళి అదే పాపము చేస్తున్నామా? అదే పాప రోత జీవితాన్ని జీవిస్తున్నామా? ఒకవేళ ఆ విధంగా జీవిస్తుంటే దాని వలన ఉపయోగం సున్నా. నీవు దేవుని యందు ఎదగాలి అంటే, నీవు దేవునికి అంటు కట్టబడి ఉండాలి అంటే, నీలో ఉన్నటువంటి పనికిరాని వాటిని కత్తిరించాలి.
ఈ కత్తిరించటం అనేటువంటి మాట చాలా ముఖ్యమైనటువంటిది బిడ్డలారా. బాధ కలుగుద్ది, అంత సులువు కాదు. పాపం మనం ఎందుకు చేస్తామో తెలుసా ప్రియులారా? చాలా సందర్భాలలో ఒకటి, పౌలు గారు చెప్పినట్లుగా మనలో ఉన్నటువంటి శరీరాన్ని తృప్తిపరచుకోవటానికైతే కొన్నిసార్లు మనం ప్రియులారా నా స్నేహితుడిని బాధ పెట్టకుండా ఉండాలి, నేను తాగే కంపెనీ ఉంటుంది కదా, నేను వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారేమో, లేకపోతే నాకున్న స్నేహం పోద్దేమో, పోతే పోని, దానివలన ప్రయోజనం ఏమీ లేదు కదా. కత్తిరించటం. బాప్తిస్మ యోహాను గారు ఏమంటున్నారు పిల్లారా? మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 10వ వచనములో, వృక్షములను వేళ్లతో నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. నీవు పనికిరానట్టుడు కొమ్మలని రెమ్మలని కత్తిరించడానికి సిద్ధముగా లేకపోతే గొడ్డలని మోడిని నరికివేస్తుంది. నీ జీవితం, ఆత్మీయ జీవితాన్ని నరికివేస్తుంది. బహుభయంకరమైనటువంటి జీవితం అది, ఆ పాపపు జీవితం. ఇదిగో కూకటి వేళ్లతో నరికివేటు గొడ్డలి సిద్ధముగా ఉన్నది కనుక మంచి పండ్లు ఇయ్యని ప్రతి వృక్షాన్ని నరికిబడి అగ్నిలో పారవేయబడును. యోహాను సువార్త 15వ అధ్యాయములో ఇదే విషయం మనకు తెలియజేయబడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనము, నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయను, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. కత్తిరిస్తాడు దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో. ఆయనకి ఇష్టం లేనటువంటి వాటిని కత్తిరిస్తాడు, సరిచేస్తాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయన చేతిలో గొడ్డలి సిద్ధముగా ఉన్నది, కొడవలి సిద్ధముగా ఉన్నది. ఆయన కత్తిరించినప్పుడు బాధపడతాం కాదు, మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, నీ జీవితాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. హెబ్రీ పత్రికల్లో ప్రియులారా ఇదే విషయాన్ని మరొక రూపంలో మనకు తెలియజేస్తాడు. ఏమిటి అంటే, తాను ప్రేమించు వారిని ఆయన గద్దిస్తాడు, తాను ప్రేమించు వారిని ఆయన దండిస్తాడు. ఎందుకని? మనం మారడానికి. వాక్యాన్ని చదువుకుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము, మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందినంతగా ఎదిరించటం లేదు. ఇది సవాలుతో కూడిన మాట. మీరు పాపములో పోరాడుచున్నప్పుడు రక్తము చిందినంతగా మీరు ఎదిరించట్ల పాపాన్ని, సైతానుని. ఏదో కొద్ది ప్రయత్నం చేద్దాం, కొద్ది గుడికి వెళ్దాం, ఒక పూట మానేద్దాం, పాపాన్ని తృప్తి పడుతున్నాం మనం, అంతే. దాన్ని పూర్తిగా సమూలముగా నీ పాపాన్ని, నీ జీవితంలో వేటినైతే నిన్ను బాధ పెడుతున్నాయో, నిన్ను దేవునికి దూరం చేస్తున్నాయో వాటిని గొడ్డలితో నరికి వేయడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? హెబ్రీ పత్రికాకారుడు అంటున్నాడు 12వ అధ్యాయం 4వ వచనములో, హెబ్రీ పత్రిక, మీరు పాపముతో పోరాడుటలో, సైతానుతో పోరాడుటలో ఇంకను రక్తము చిందినంతగా మీరు ఎదిరించటం లేదు. మనలో ఏం బయలుదేరిందంటేనండి, ఎంత బలమైన, ఎంత రోషము కలిగిన వాక్యాన్ని విన్నా కానీ మనలో ఈ లూక్ వామ్నెస్ అండి, చల్తా హై, గుచ్చుకోట్లా. ఈ వాక్యం రెండొంచులు కలిగినట్టు ఖడ్గము మీ హృదయాల్లో దూసుకుపోతుందన్నాడు కదా, మన రానీటల్లా. ఎహెచ్కేల్ గ్రంథం అంటాడు కదా, మీ రాతి హృదయముతో నిండి ఉన్నారు మీరు. యేసయ్య పుట్టడానికి ఛాన్స్ ఎక్కడ? ఇంకక్కడ రాతి హృదయాలుగా మారిపోయాయి మనల్ని. దేవుడు పుత్రులుగా మీకు ఆయన చెప్పినటువంటి, దేవుని పుత్రులుగా మీకు ఆయన చెప్పినట్టు ఈ ప్రోత్సాహకరముల మాటలు మరచితిరా? కుమారా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహించుము. కుమారా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహించో. కొన్నిసార్లు మన పాపం కారణంగా, మన చెడు జీవితం కారణంగా, మన చెడు అలవాట్లు కారణంగా హెచ్చరిస్తాడు, మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. శ్రద్ధ వహించో.
నువ్వు బండి మీద పోవటం బాగా స్పీడ్ ఎక్కువైందా, ఒకసారి నిదానంగా పడ్డావు, అది ఒక హెచ్చరిక. తాగటం నువ్వు విపరీతంగా చేస్తున్నావా, ఏదో నీకు అనారోగ్యం పాలయ్యో, దాని కారణంగా డాక్టర్ నాడు అబ్బాయి నువ్వు తాగితే ఇంకా అయిపోయినట్టే, నీ పని అయిపోయినట్టే, రోజుల దగ్గర పట్టట్టే, హెచ్చరిక. పొగబెల్చటం అలవాటు ఉందా, ఇదిగో అబ్బాయి నీ లంగ్స్ కొంచెం దెబ్బతింటున్నాయి అబ్బాయి, నువ్వు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే చాలా ప్రమాదం. గుట్కా ఖైనీ, ఇదిగో నీ నోట్లో పుండ్లు వచ్చినాయా అబ్బాయి, ఇది క్యాన్సర్గా మారే ప్రమాదం ఉందబ్బాయి, హెచ్చరిక. బాప్తిస్మ యోహాను గారు కూడా అట్లాంటి వాడు, మనకి ఆగమన కాలంలో హెచ్చరించేవాడు. నీవొక పరాయి పురుషునితో పరాయి స్త్రీతో పాపంలో జీవిస్తున్నావా, ఎవరో చూసి అమ్మా ఇది మంచిది కాదు కదమ్మా, అయ్యా ఇది మంచిది కాదు కదా, నీ కుటుంబం నాశనం అయిపోద్ది కదా, నీ బ్రతుకు నాశనం అయిపోద్ది కదా, నీ జీవితం నాశనం, నీ పరువు పోతుంది కదా, నీ ఆస్తి పోతుంది కదా, నీ బ్రతుకు చీకటి పాలవుతుంది కదా అని ఎవరో ఒకళ్ళు హెచ్చరిస్తారు. మారుతున్నావా దేవుడు వారి రూపంలో నీ దగ్గరికి వచ్చినప్పుడు? బాప్తిస్మ యోహాను గారు పిల్లారా, ఈ రోజున నీ దగ్గరికి నా దగ్గరికి వస్తున్నాడు. మొదటిగా ఆయన ఇచ్చేటువంటి సందేశం ఏమిటి అంటే పిల్లారా, హృదయ పరివర్తన చెందండి, పశ్చాత్తాపపడండి, మారు మనసు పొందండి. ఇదే విషయాన్ని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 28వ వచనంలో పేతురు గారు పిల్లారా, అక్కడ హృదయ వేదనతో వచ్చారు ప్రజలు. పేతురు గారు చెప్పినట్టు వాక్యాన్ని విని అయ్యా మేమేం చేయాలి అన్నప్పుడు పేతురు గారు అన్నారు, మీలో ప్రతి ఒక్కడు కూడా మీ పాపాలను అంగీకరించుకొని హృదయ పరివర్తన చెంది యేసు నామములో జ్ఞానస్నానం పొందండి అని పలికాడు. నీవేం చేస్తున్నావు ఆగమన కాలంలో? అదేవిధంగా అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనంలో పిల్లారా, పశ్చాత్తాపపడితే మీ పాపములు తుడిచి వేస్తాడు దేవుడు. ఈ ఆగమన కాలంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఆయన రాకడ కొరకే నీవు నిండు మనసుతో పూర్ణ హృదయముతో నీవు సిద్ధపడాలి అనుకుంటే వాటిని విడిచిపెట్టాలి. మార్గాన్ని సిద్ధము చేయి, మార్గాన్ని సరళము చేయి. నీ జీవితంలో వంకర మార్గాలేంటివి? నీ బ్రతుకులో ఉన్న వంకర తావులేంటి? నీ బ్రతుకులో ఉన్న కరుకు తావులేంటి? ఎగుడు దిగుడు తావులేంటి? ఏంటి ఆ పాపాలు? నీకు మాత్రమే తెలియని, దేవునికి మాత్రమే తెలియని కొన్ని. అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నావా? ఆదివారం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన సమయం గురించి మాట్లాడుతున్నా నేను. దేవుని గౌరవించవలసిన రీతిలో గౌరవించటం లేదా? పరిశుద్ధపరచవలసిన దినాలను నువ్వు పరిశుద్ధపరచటం లేదా? నీ తల్లిదండ్రులను గౌరవించటం లేదా? వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులను లెక్క లేకుండా చూస్తున్నావా? దొంగిలించే అలవాటు ఉందా? ఈ దొంగతనం అంటే వివిధ రూపాలలో ఉంటుంది ప్రియులారా. వ్యాపారము ద్వారా మనము ఇతరులని మోసం చేయడం. ధర్మబద్ధంగా నీ లాభాన్ని నువ్వు చూసుకో, తప్పులేదు. అందులో కూడా వెసులుబాటును చూసుకుంటాం మనం. ఎంత తీసుకున్నా అది ధర్మబద్ధమే అనుకుంటే మనస్సాక్షి గద్దించుద్ది కదా. ఏ విధంగా ఉంటున్నావు నీవు? నీ ఉద్యోగం చేసే కాడ ఒక కంపెనీలోనో, ఒక స్కూల్లోనో, ఒక కాలేజీలోనో నువ్వు చెప్పాల్సినటువంటి పాఠాలు సరిగా చెప్పకుండా నీవు పిల్లల యొక్క జ్ఞానాన్ని దొంగిలిస్తున్నావా? నీవు ఆ ప్రజలకు ఇవ్వాల్సిన జ్ఞానాన్ని నువ్వు దొంగిలిస్తున్నావా? ఇవ్వాల్సింది ఇవ్వకపోయినా కానీ ఇట్ ఈస్ ఎ సిన్ ఆఫ్ ఒమిషన్. దేర్ ఆర్ 2 types of sin, sins of commission and sins of omission. ఏం చేస్తున్నావు నీవు? నీ పిల్లల విషయంలో నువ్వు శ్రద్ధ చూపిస్తున్నావా? వారికి దైవభక్తిని, దైవ భయాన్ని, దైవ ప్రేమను నువ్వు నేర్పిస్తున్నావా? ప్రతి విషయాన్ని కూలంకుషంగా మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. నాలో ఉన్న తప్పు ఏంటి అని పరిశీలించుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను గారు మొఖమాటము లేకుండా హెచ్చరిస్తున్నాడు. ముఖ్యంగా ప్రియులారా ఏమంటున్నాడు? మంచి ఫలాలు ఇవ్వని చెట్టుని నరికి నిప్పులో వేస్తారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనము. అదే విషయంలో పాపములో బ్రతికేటువంటి వారిని కుక్కటి వేళ్లతోటి నరికి వేయడానికి ఆయన చేతి యందు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. నీ జీవితం
బాప్తిస్మ యోహాను గారు అంటున్నారు, తాలు గింజల్లాగా ఉందా, గట్టి గింజల్లాగా ఉందా, క్రియల రూపంలో ఉందా, క్రియలు లేని జీవితముగా ఉందా? పొట్టుని అగ్నిలో వేసి కాల్చివేస్తారట. ప్రియులారా, ఇక్కడ అగ్ని అంటే, కాల్చటం అంటే దేవుని కృపను కోల్పోయి మరణము తర్వాత నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళడమే ప్రభువు రాకడ సమయంలో. ఆయన వచ్చే మెస్సయ్య బిడ్డలారా, నిన్ను నన్ను తన ఆత్మతో అగ్నితో అభిషేకం చేయబోతున్నాడు. సంతోషించో, సిద్ధపడో, ఆనందనాదములతో ప్రభువునికి ఎదురేగు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని, నీ పాప పంకిలాన్ని తీసివేసుకొని, నీ బురదని, నీ మకిలని, ఏ బురద గుంటల్లో ఉన్నావో, ఏ కరుకు తావులలో ఉన్నావో, ఏ వక్ర మార్గములో ఉన్నావో వాటిని తీసివేసుకొని, ఆ ప్రభువు నిన్ను ఆత్మతోను అగ్నితోను అభిషేకం చేయబోతున్నాడు. బాప్తిస్మ యోహాను గారి మాట మత్తయి శుభవార్త 3వ అధ్యాయము, నా తరువాత రానున్నటువంటి వాడు మేము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. ఆయన నాకంటే అధికుడు, నేను ఆయన పాద రక్షల వారును విప్పుటకను యోగ్యుడను కాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభువుని వేడుకుందాం. దేవా, ఈ ఆగమన కాలంలో ఉన్న మేమందరము కూడా మా పాపాన్ని అంగీకరించుకొని, మాలో నుండి వక్ర మార్గాలని, కరుకుతావులని, మెట్ట పల్లాలని సరిచేసుకొని నీ రాకడ కొరకై మా హృదయముల మార్గాన్ని సిద్ధము చేసుకొని కృపను దయచేయండి. బిడ్డలారా, ఈ ఆగమన కాలంలో దయచేసి ఒక మంచి పాప సంకీర్తనాన్ని చేయండి. ఈ ఆగమన కాలంలో ప్రియులారా, లూకాసు వార్తలో ఇదే వాక్యాన్ని మనం చదివితే వాళ్ళు వచ్చి అడుగుతారు, మేమేం చేయాలి అంటే, 2 అంగీలు ఉన్నటువంటి వాడు ఏమీ లేనటువంటి వానికి ఇవ్వు, ఆహారం సమృద్ధిగా ఉన్నటువంటి వాడు ఆహారం లేనటువంటి వానికి ఇవ్వండి అంటారు. చదువుతాను చూడండి. బాప్తిస్మ యోహాను గారే అంటారు. లూకాసు వార్త 4వ అధ్యాయము, 3వ అధ్యాయంలో ఉంటుందో 4వ అధ్యాయంలో ఉంటుందో చూద్దాం. 3వ అధ్యాయంలో ఉంటుంది పిల్లరా. లూకాసు వార్త 3వ అధ్యాయములో 7వ వచనములో, తన వలన బాప్తిస్మం పొందుటకు వచ్చిన జనసమూహముతో యోహాను, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి తప్పించుకున్న మార్గమును మీకు సూచించినది ఎవరు అని పలికిన తర్వాత, ఆయన బోధిస్తున్న విధానాన్ని చూచి ప్రజలు హృదయ పరివర్తనతో మారు మనసుతో అడుగుతున్నారండి. బాప్తిస్మ యోహాను లూకాసు వార్త 3వ అధ్యాయం 10వ వచనం, అందులకు జనులు మేమేమి చేయవలెను అని యోహానును అడుగగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేనటువంటి వానికి ఒకదానిని ఇవ్వాలి. ఇది మనం చేయాల్సింది ఆగమన కాలంలో. ఒకవైపున పాపాలకి ప్రాయశ్చిత్తపడుతూ, మరోవైపున ఆ తరువాత భోజన పదార్థములు కూడా అట్లే ఏమీ లేనటువంటి వారికి ఇవ్వవలను. ఆ తరువాత సుంకరులు బాప్తిసం పొందుటకు వచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అడగగా, వారు నిర్ణయించబడినట్టు పన్ను కంటే అధికముగా ఏమీ తీసుకోవద్దు, అన్యాయముగా అక్రమముగా ఎవరిని దోసుకోవద్దు అంటున్నాడు. ఆ తర్వాత రక్షక భటులు వచ్చి మేమేమి చేయాలని అడగగా, బలత్కారముగా కానీ అన్యాయారోపణగా కానీ ఎవరిని కొల్లగొట్టవలదు, మీ వేతనంతో మీరు తృప్తి పడండి. మారు మనసుకు మార్గదర్శకత్వం చూపిస్తున్నాడు. ఈనాడు ప్రియులారా, ప్రభువుని వేడుకుందాం. దేవా, ఈ ఆగమన కాలములో మమ్మ గద్దించటానికి, మమ్మ సరిచెయ్యడానికి, మాకు మార్గాన్ని చూపించటానికి, మాకు మార్గ నిర్దేశకత్వాన్ని చేయడానికి బాప్తిస్మ యోహాను గారిని పంపినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. అయ్యా, బాప్తిస్మ యోహాను గారు నీ ఆజ్ఞను పొందుకొని నీ సందేశాన్ని మాకు ఇస్తున్నాడు. ఈ ఆగమన కాలంలో ఆ బాప్తిస్మ యోహాను గారు చూపించిన బాటలో, ఆయన వ్యక్తిగత జీవిత ఆదర్శములో మేము నడుచుకుంటూ నిన్ను చేరుకునే కృపను మాకు దయచేయి. నీకు ఆహ్వానాన్ని పంపించేటు కృపను మాకు దయచేయి. మాలో ఉన్న పాపాన్ని, ప్రతి పాపాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని, హృదయ పరిశీలన చేసుకొని, మేము మారడానికి, పవిత్రంగా జీవించటానికి కావలసిన శక్తిని మీరు మాకు దయచేయండి. మా శక్తి మాకు జాలదు ప్రభు అని తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, యేసురాజా, నీ బిడ్డలు నీ వచ్చినప్పుడు సిద్ధపడి ఉండాలని, నీ ప్రియమైన బిడ్డలమైన మేము
నీ వచ్చినప్పుడు నువ్వు తెచ్చేటువంటి ఆ కృప వెంబడి కృపను కోల్పోకుండా ఉండాలని ముందుగానే మేము సిద్ధపడటానికి మా కొరకే నీ దూత అయినటువంటి బాప్తిస్మ యోహాను గారిని పంపినందుకు మీకు స్తోత్రాలు. ఆయన బోధించినటువంటి విధానం, ఆయన బోధించిన విశేషాలు మేము మనసులో ఉంచుకొని మారు మనసు పొంది హృదయ పరివర్తన చెందులాగున మాలో ప్రభు పశ్చాత్తాపాన్ని రగిలించండి తండ్రి. ఆ హృదయ పరివర్తనను రగిలించండి నాయన. మాలో ఉన్న ప్రతి పాపాన్ని నీ వాక్యపు అద్దములో చూసుకొని ప్రభు వాటిని కడిగి వేసుకోవటానికి, విడిచిపెట్టడానికి, నరికివేయడానికి, తొలగించి వేయడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి ప్రభువా. అవును ప్రభువా, మా శక్తి మాకు చాలదు, నీ శక్తి మాకు కావాలి ప్రభువా. పవిత్ర జీవితం జీవించాలంటే నీ కృప మాకు కావాలయ్యా, నీ దీవెన మాకు కావాలయ్యా, నీ ఆశీర్వాదం మాకు కావాలి తండ్రి. మమ్మ దీవించండి, మమ్మ ఆశీర్వదించండి, నీ ఆత్మతో మమ్మ అభిషేకించండి. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. దీర్ఘకాలిక వ్యాధులతో నా బ్రతికింతే అనుకునేటువంటి వారి జీవితాలలో వెలుగు నింపండి, స్వస్థపరచండి నా తండ్రి. కుటుంబాలలో సైతానుడనేటువంటి వాడి గలిబిలి చేస్తూ శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఆత్మీయ జీవితాన్ని వినాశనం వైపు నడుస్తున్నాము నాయన. ఓ యేసురాజా, పాపపు బ్రతుకులలో బ్రతుకుతున్నామయ్యా, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాము తండ్రి. మమ్మ క్షమించండి నా తండ్రి. ఇదిగో నీ సిలువ రక్తాన్ని మా మీద కుంభవృష్టిగా కుమ్మరింపచేయండి తండ్రి. మమ్మ కడిగివేయండి ప్రభువా. శిరస్సు నుండి శ్రీపాదం వరకు మమ్మ శుద్ధి చేయండి ప్రభువా. నరాన్ని అణువణువును కూడా పరిశుద్ధము చేయండి నా తండ్రి. నీ వాక్కును ప్రభువా ఇదిగో హెబ్రీ పత్రికలో పలికినట్లుగా ప్రభువా కీళ్ల మధ్య కలియు వరకును లోపల కొర ఛేదించుకొని పోతుంది అంటున్నారు. నీ పరిశుద్ధ రక్తము కూడా మమ్మ కడుగులాగా చేయండి, పరిశుద్ధ పరుచులాగా చేయండి తండ్రి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను శుద్ధి చేయండి, కడిగి వేయండి, పవిత్రపరచండి. పాపాన్ని విడిచిపెట్టే శక్తిని వారికి దయచేయండి. ఆత్మ వర్షాన్ని, కుంభ వృష్టిని వారి మీద కుమ్మరింపచేయండి తండ్రి. నా దేవా, నీ రాకడ ముఖ్యం ప్రభువా. నీ రాకడ ఎంతో ముఖ్యమైనటువంటిది. ఇదిగో మేము మరలా దాన్ని కోల్పోతే మరలా అవకాశాలు దొరకకపోవచ్చు తండ్రి. ఈనాడే, నేడే రక్షణ దినము, కృపాకాలమై ఉన్నది ప్రభువా. మేము మారు మనసు పొందుకొని నీ పాద సన్నిధికి బాప్తిస్మ యోహాను గారు చెప్పినట్లుగా వచ్చులాగున మమ్మ అందరిని దీవించి ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ఎవరైతే బిడ్డలు వేదనతో బాధలతో మా కొరకు ప్రార్థించండి అయ్యా అని అడిగి ఉన్నారు, మెసేజ్ల రూపంలో ప్రార్థించమని అడుగుతున్నారు, వారందరిని ప్రభువా కర్పూర హారతిగా ధూపము వలె ఆ పరలోక దేవదూతల యొక్క ప్రార్థనలతో ఏకీభవించి, పరలోక దేవదూతల యొక్క పునీతుల యొక్క ప్రార్థనలతో ఏకీభవించి, దర్శన గ్రంథం 7-8 అధ్యాయాల్లో పలికినట్లుగా వారితో కలిపి నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. వారందరిని దీవించండి, ఆశీర్వదించమని, ఈ పరిచర్య ముందుకు సాగటానికి సహకరిస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకమైన రీతిలో దీవించమని మనాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.